పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ చేజారిపోయిన పరిస్థితి. కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్కే ఎక్కువ డ్యామేజ్. జంతు కొవ్వు కలిసిందంటూ పెద్ద ఎత్తున ఆందోళన. కొవ్వు కలవలేదని సిబిఐ సిట్ రిపోర్ట్. తిప్పికొట్టలేకపోతున్న జనసేన. ఫ్రస్ట్రేషన్లో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారట. తన పార్టీ నేతలపై ఆగ్రహంతో ఊగిపోయి పార్టీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు. మంగళగిరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ నేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఒక విధంగా పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారని చెప్పుకుంటున్నారు. సమావేశం నుంచి వెళ్ళిపోయే ముందు తన దగ్గర పార్టీ ఎమ్మెల్యేలందరి చిట్టా ఉంది, ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా తెలుసు అని ఫైర్ అయ్యారట. అంతేకాదు, నాదెండ్ల మనోహర్ను పిలిచి పార్టీలోని ప్రతి నేత పనితీరుపైన, ఇప్పటిదాకా వాళ్ళు చేసిన ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలపైన పూర్తి స్థాయి రిపోర్టు రెడీ చేయాలని ఆదేశించారు. అసలు జనసేన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో, సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటున్నారో రిపోర్టు ఇచ్చి, ఆ రిపోర్టులోనే గ్రౌండ్ లెవెల్లో ప్రత్యర్థుల విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇస్తున్నారో కూడా చేర్చమని చెప్పి మీటింగ్ నుంచి వెళ్ళిపోయారు. ఇదిగో ఈ ఆఖరి పాయింటే ఇంపార్టెంట్. జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తిప్పికొట్టలేకపోతున్నారట. ఇది పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పిన డైలాగ్కు పవన్ కళ్యాణ్ జోడించిన యాక్షన్ ఓ రేంజ్లో ఉంది. దీంతో చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్కే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. దీన్ని తిప్పికొట్టలేకపోయింది జనసేన. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందన్నది నిజం. వైసీపీ ఇంకాస్త ఎక్కువ దుష్ప్రచారం చేస్తున్నది నిజమే. అయినా సరే ఆ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారు. దీన్ని తట్టుకోలేకపోతున్నారు పవన్. జనసేన నేతలు ఎందుకు నోరు మెదపడం లేదనే బాధ పవన్ది. ప్రతి అంశంపై నేనే మాట్లాడాలా, నేనే స్పందించాలా, ఇక మీరెందుకు అంటూ పవన్ కళ్యాణ్ ఊగిపోయారు. ఇక అరవ శ్రీధర్ రాసలీలల అంశంపైన టాపిక్ వచ్చింది. కష్టపడి పార్టీని నిర్మించుకుంటే కొంతమంది దాన్ని నాశనం చేస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయారు. నిజానికి అరవ శ్రీధర్ ఎపిసోడ్ మరికొంతమంది ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాల కంటే కూడా కల్తీ నెయ్యిపై ఎవరూ రియాక్ట్ కాకపోవడం, పవన్ కళ్యాణ్కు అండగా ఉండకపోవడమే ఆయన్ను మరింత టెన్షన్ పెడుతోంది.